ఓం భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సరస్వతీమయమైన సభకు నమస్కారం. మన ఇంద్రాన్ని బాధపడితే చక్కగా పుట్టినరోజు అంటే పార్టీలాగా కాకుండా ఒక ఆధ్యాత్మిక దృష్టితో మనకి గత 3 ఏళ్లుగా ఈ సమావేశం అరేంజ్ చేస్తుంది. మొట్టమొదట రామాయణం మీద మనం మాట్లాడుకున్నాం. లాస్ట్ ఇయర్ మహాభారతం మీద కొంచెం మాట్లాడుకున్నాం. అదే వరుసలో ఈ సంవత్సరం భాగవతం మీద అంశతో ఈ తన పుట్టినరోజుని అందరికీ కానుకగా మనకందరికీ అవకాశం కలిగించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు ఈ అవకాశం ఒక రకంగా కాంటంప్లేటివ్గా పనిచేసింది. నేను మా గురువుల ద్వారా విన్నది, నా ప్రత్యక్ష గురువులు సామవేద షణ్ముఖ శర్మ గారు, గురు రూపులు శ్రీ పరమాత్మానంద గారు, బ్రహ్మశ్రీ ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు, ఆచార్య ప్రేమ సిద్ధార్థ గారు, వీళ్ళందరి ప్రవచనాలు విని కొంత తెలుసుకొని నాకు తెలిసింది మీకుతో పంచుకుందామనే ఉద్దేశంతో ఇవాళ భాగవత హృదయము, భాగవత మహత్యం అని, అంటే భాగవతాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా పారాయణం చేయాలి అనే ఒక ఆలోచనతో ఇవాళ ప్రసంగాన్ని నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు టైం సో దట్ ఐ విల్ నాట్ క్రాస్ ద టైం. భాగవతం అర్థం చేసుకోవాలంటే మన వైదిక హృదయాన్ని అర్థం చేసుకోవాలి. భారతీయులకి వేదం ప్రధాన ప్రామాణిక గ్రంథం. అది ఋషులు తపోదృష్టితో జగత్ యొక్క సత్యాన్ని చేసిన ఒక సైన్స్ అందాం మనం. మొట్టమొదటి వేదము ప్రపంచమే, సృష్టి. మొత్తం నాలెడ్జ్ అంతా సృష్టిలోనే ఉంది. అంత నాలెడ్జ్ దట్ వీ నీడ్ ఈజ్ ఆల్రెడీ ఎంబెడెడ్ ఇన్ ద కాస్మాస్ ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ ద ఫస్ట్ వేదం. ఆ తర్వాత వేదం విష్ణుమూర్తి నారాయణుడు బ్రహ్మకి ఇచ్చాడని మనం వింటాం. ఈ వేదం ఏముంటుందంటే మానవుడి మెయిన్ గమ్యం ఏమిటి నాకు క్వశ్చన్ వస్తుంది ముందర. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అని బాగా ఆలోచించి మానవుడికి మెయిన్ పరమ గమ్యము, పురుషార్థం, మోక్షం ఉంటుంది. బాగా ఆలోచించిన తర్వాత మన మానవులుగా పుట్టిన తర్వాత మనం అందరం చూసుకోవాల్సింది మోక్షం అంటే ఏమిటి. సో మోక్షం అంటే ఏమిటి అని ముందు క్వశ్చన్ వస్తుంది. వేదమేమో మోక్షము గమ్యం అనేది, అది మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే ఫ్రీడమ్, ప్రైమరీలీ ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్? దేని నుంచి ఫ్రీడమ్? ఆలోచిస్తే బాండేజ్ నుంచి ఫ్రీడమ్. మనకి వీ హ్యావ్ ఎ బాండేజ్. ఆ బాండేజ్ నుంచి ఫ్రీడమే మోక్షం అని అర్థమవుతుంది. ఏమిటి బాండేజ్? మనకి ఏమన్నా ఫిజికల్గా బాండేజ్ లేవు కదా. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ బాండేజెస్. అండ్ మోస్ట్ ఆఫ్ us ఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ. వీ డోంట్ హ్యావ్ ఎ సిస్టమాటిక్ బాండేజెస్. ఈ బాండేజెస్ అంటే ఏమిటి చూస్తే, మన బాండేజెస్ అన్ని మెంటల్ బాండేజెస్, ఎమోషనల్ బాండేజెస్. ప్రపంచాన్ని సంసారం చేసుకోవడం మన బాండేజ్. సంసారం అంటే సమ్యక్ సరతి ఇది సంసారం అంటే ఎప్పుడు పట్టి పీకుతుంటుంది. ఒక జ్ఞానము అజ్ఞానము ముడివేస్తే ఆ ముడే సంసారం, ఆ కన్ఫ్యూజన్. ఏది నాకు కావాలి, ఏది కాదు. నా హ్యాపీనెస్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద ప్రపంచం అనే ఒక కన్ఫ్యూజనే
మనకి బాండేజ్గా మనకు అనిస్తుంది. అంటే ఈ బాండేజ్ మనం కల్పించుకున్నదే. ఒక రకంగా ఫిజికల్గా బాండేజ్ లేదు మనకి. ఇది ఒక మానవులకు ఉన్న పరిస్థితే. జంతువులకి సంసారం లేదు, మానవులకే సంసారం ఉంది. జంతువులకి ప్రపంచం ఉంది, మానవులకి సంసారం ఉంది. ఆ సంసారం మనకు ఒక తెలియని ఇగ్నరెన్స్ వల్ల ఈ ప్రపంచమే బాండేజ్ అయింది. కాబట్టి మన మెయిన్ ప్రాబ్లం ఇగ్నరెన్స్. మోక్షం రావాలంటే ఇగ్నరెన్స్ పోవాలి. ఈ మోక్షము ఈ మోక్షం అనేది ఒక వైదిక ప్రణాళికలో ఎక్కడో ఒక చోట ఒక టైంలో వచ్చేది కాదు. ఇది రైట్ నౌ, రైట్ హియర్ అని ఒక వైదిక ప్రణాళిక. వాళ్ళు బాగా ఆలోచించి మానవుడికి బంధ నివృత్తే మోక్షము అని వాళ్ళు తీర్మానించారు. ఈ అంటే మనకు ఉన్నది పరిస్థితులు అనుకూలంగా ఉంటే అనుకూలంగా ఉంటుంది, బాగుంటుంది, లేకపోతే బాగుండదు. అవి కొన్ని లేకపోతే బాగుంటాయి. ఈ విధంగా ఒక మానసిక సందిగ్ధతే మనకున్న బంధం. దీని నివృత్తే మోక్షం. ఈ ఫ్రీ మైండ్ అన్ని పరిస్థితుల్లో సమంగా ఉంటుంది. సమం యోగముచ్యతే అని మనకి గీతలో కూడా చెప్తారు. ఆ అన్నిట్లో సమంగా ఉండడమే మనకు కావాల్సిన స్థితి, మనం వెళ్ళాల్సిన గమ్యం. ఈ స్థితిని తెలుసుకోవడానికి మనకి వేదాలు చాలా కష్టపడుతున్నాయి. ఓకే, బాగా కష్టపడుతున్నాయి. వేదం ఏమంటుందంటే, లైక్ ఎనీథింగ్ ఎల్స్, ఇగ్నరెన్స్ పోవాలంటే ఓన్లీ సొల్యూషన్ ఈజ్ నాలెడ్జ్. ఇంక ఏ విధంగా మన ఇగ్నరెన్స్ పోదు మనకి కదా. ఎప్పుడు మనం ఫిజిక్స్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతుంటే ఫిజిక్స్ వస్తుందని ఎప్పుడు అనుకోం. ఫిజిక్స్ ఇగ్నరెన్స్ విల్ ఓన్లీ గో విత్ ఫిజిక్స్ నాలెడ్జ్. అలాగే ఎనీ ఇగ్నరెన్స్ విల్ గో విత్ ఇది. ఈ విధంగా సంసారం అనే ఇగ్నరెన్స్ బ్రహ్మజ్ఞానము లేకపోతే ఆత్మజ్ఞానం ద్వారా పోతుందనేది వైదిక ప్రణాళిక. అది మనకి వేదం కూడా చెప్తుంది. ఏం చెప్తుంది? నా అన్యేన హేతున తమేవ విద్వాన్ అమృతమేహ భవతి. ఇంక ఏ విధంగా పోదు అంటుంది వేదం. నాణ్య పంతాయ అయనాయ విద్యతే. విద్య తప్ప ఇంకో పద్ధతి లేదురా నీకు, అదొక్కటే మన మార్గం ఉంటుంది వేదం. నా కర్మణ, నా ప్రజయ, నా ధనేన త్యాగేనేక అమృతం మానసు అని అంటుంది. ఇంకేముంటుంది? జ్ఞానయజ్ఞం, జ్ఞానం వల్ల కర్మలన్నీ మండిపోతాయంటుంది. శ్వేతాశ్వత ఉపనిషత్తు టంగెంచిగ్గా జ్ఞానం కాకుండా మోక్షం సంపాదించవచ్చా అని ఆలోచించి ఏముంటుందంటే, ప్రపంచ ఆకాశాన్ని ఒక చర్మంలాగా చుట్టితే, ఒక మ్యాట్ లాగా చుట్టి పట్టుకుంటే అలా చేయగలిగితే నీకు మోక్షం వస్తుంటుంది. అంటే ఆకాశాన్ని మనం చర్మంలాగా ఎలా చుట్టడం అంత కష్టమో, జ్ఞానం లేకుండా మోక్షం రావడం అంత కష్టం అని మన వేద హృదయం. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుంది? మోక్షం రావాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ఎలా వస్తుంది? వేదం ఏముంటుందంటే, జ్ఞానం రావాలంటే నీకు జ్ఞాన యోగం కావాలంటే. జ్ఞానయోగం అంటే ఏమిటి అని క్వశ్చన్ వస్తుంది మళ్ళా. జ్ఞానయోగం అంటే ఏంటంటే శ్రవణ, మనన, నిధిధ్యాసాలు. ఈ మూడింటిని కలిపి జ్ఞానయోగం ఉంటుంది మన సంస్కృతి. శ్రవణం అంటే ఏమిటి? కన్సిస్టెంట్ అండ్ సిస్టమాటిక్ స్టడీస్ ఆఫ్ స్క్రిప్చర్స్ డీలింగ్ విత్ బ్రహ్మజ్ఞానం ఫర్ ఎ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎ కాంపిటెంట్ టీచర్. ఊరికే వినడం, చదవడం శ్రవణం కాదు. కన్సిస్టెంట్గా, సిస్టమాటిక్గా ఫర్ ఎ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండర్ ద లీడర్షిప్, అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎ టీచర్, ఎ కాంపిటెంట్ టీచర్ ఈజ్ శ్రవణం. శ్రవణం బాగా చేస్తే ఆటోమేటిక్గా మననం వచ్చేస్తుంది. మనం ముందు రోజు సినిమా చూసి బాగా అబ్జర్వ్ అయిపోతే ఎలాగైతే పక్క రోజు మనకు ఆటోమేటిక్గా సినిమానే మన మనసులో మెదులుతుంటుందో,
ఎప్పుడైతే శ్రవణం చక్కగా చేస్తే మననం వస్తుంది. శ్రవణం ఏమి ఇస్తుంది? శ్రవణం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, చెప్తుంది ఏంటో పరిస్థితి. కానీ వీ హ్యావ్ ఇంటలెక్చువల్ ఆబ్స్టికల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డౌట్స్. ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా డౌట్స్ పోవు. ఆ ఇంటలెక్చువల్ ఆబ్స్టికల్స్ పోవాలంటే మననం చేయాలి, ఆ దృఢ జ్ఞానం కావాలి. ఇంటలెక్చువల్ ఆబ్స్టికల్స్ తీసేసినా కూడా, అంటే ఒక జ్ఞానం బాగా దృఢమై మనం ఒకరు చెప్పగలిగే స్థితి వచ్చినా కూడా హ్యాబిట్స్ పోవు. వీ హ్యావ్ ఎమోషనల్ ఆబ్స్టికల్స్. ఎంత చేసినా కూడా నేను ఆ అహం అనేది పోవడం కష్టం. ఇది ఎప్పటి నుంచో వస్తున్న వాసన రూపంలో వస్తున్న హ్యాబిట్స్. ఆ ఎమోషనల్ ఆబ్స్టకల్స్ పోవాలంటే కాంటంప్లేట్ చేయాలి. ద ఇంటలెక్చువల్ నాలెడ్జ్ హ్యాస్ టు బికమ్ ఇంట్రిన్సిక్ నాలెడ్జ్. దట్ ఈస్ కాల్డ్ నిధిధ్యాసనం. ఈ మూడు చేస్తే నీకు జ్ఞానయోగం వస్తుంది. మూడు చేస్తే జ్ఞానయోగం అవుతుంది. ఈ జ్ఞానయోగంలో జ్ఞానం వస్తుంది. మరి జ్ఞానయోగం ఎలా వస్తుంది? దానికి ఒక కండ్యూసివ్ అట్మాస్ఫియర్ కావాలి, ఒక ఇంట్రెస్ట్ కావాలి. చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు. మనం సామాజిక శ్రమ గారి ప్రవచనాలు పెడితే చాలామంది వచ్చేసి పేరెంట్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. ఆ ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ కావాలి. ఆ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? దానికి వేదన ఉంటుందంటే నువ్వు కర్మయోగం చేస్తే నీకు ఆ ఇంట్రెస్ట్ వస్తుందంటుంది. కర్మయోగం చేయమంటుంది. కర్మయోగం అంటే ఏమిటి అని క్వశ్చన్ వస్తుంది మళ్ళా కదా. కర్మయోగాన్ని 3 రకాలుగా చెప్పింది. ఏమంటుంది ఇది? సత్కర్మ, సద్గుణ, సద్భావన. మంచి కర్మలు చేయమంటుంది. అంటే పంచమహాయజ్ఞాలు, దైవ మహాయజ్ఞం, ఋషి యజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, భూతయజ్ఞం. దైవ మహాయజ్ఞం అంటే మామూలుగా దేవతార్చన అనుకుంటాం మనం. కానీ దేవతలు అంటే ఇంద్రియాలు. ఇంద్రియ యజ్ఞం అంటే నాట్ ఇంటెలిజెంట్ బిహేవియర్. ఎప్పుడైతే మన ఇంద్రియాలకు లోనపడ్డామో వి బికమ్ ఇంటెలిజెంట్. అలా కాకుండా ఒక డిసిప్లైన్ లైఫ్ చేస్తే అది దేవయజ్ఞం. ఋషి యజ్ఞం అంటే మన ఋషుల్ని మనం వాడిని సేవించాలి. ఎలా సేవిస్తాం? ద ఓన్లీ వే టు టేక్ కేర్ టు వర్షిప్ ఋషీస్ ఆర్ స్వాధ్యాయం. వాళ్ళు రాసిన శాస్త్రాలు చదవాలి. కాకపోతే పితృయజ్ఞం. పితృయజ్ఞం అంటే మామూలుగా పితృలకు తర్పణం పెట్టామని అనుకుంటాం. కానీ పితృయజ్ఞం అంటే రెస్పెక్టింగ్ అవర్ హిస్టరీ, అవర్ యాన్సిస్టరీ. వాళ్ళని రెస్పెక్ట్ చేసి మేక్ షూర్ దట్ ద హిస్టరీ ఈజ్ ప్రాపగేటెడ్, ఈజ్ సెంట్ ఫార్వర్డ్ టు అవర్ కిడ్స్. అది పితృయజ్ఞం. కాకపోతే మనుష్య యజ్ఞం, మనుషులకి తోటి మానవ సేవ చేయడం. భూతయజ్ఞం, ఎన్విరాన్మెంటల్లీ మోర్ రెస్పాన్సిబుల్. ఇవన్నీ ముందు చేయమంటుంది. చేస్తే నీకు కొంత క్వాలిఫికేషన్ వస్తుంది. సద్గుణాస్. సద్గుణాలు అంటే వర్చ్యూస్. అహింస, అసత్యము, అహింస, సత్యము, అస్థైర్యం, ఇవన్నీ నువ్వు చేయకుండా ఉంటే, చేస్తుంటే నీకు సద్గుణం వస్తుంది. సద్భావన, హ్యావ్ అ ప్రాపర్ యాటిట్యూడ్. సో ఏ పని చేసినా, ఏ పని చేస్తే అది కర్మ అవుతుంది. కర్మయోగం అవ్వాలంటే ఈ 3 భావన కావాలి. సద్భావన ఉండాలి, సద్గుణం ఉండాలి, సత్ కర్మలు చేయాలి. అది కల్టివేట్ చేసుకుంటే నువ్వు చేసే పని కర్మయోగం అవుతుంది. ఈ కర్మయోగం విల్ క్వాలిఫై యూ టు గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిగ్గర్ క్వశ్చన్స్. అప్పుడు జ్ఞానయోగంలోకి వెళ్తాం. జ్ఞానయోగం వస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది. సో బేసికలీ మనకు ఉండేవి కర్మయోగము, జ్ఞానయోగం. మనకి చాలామంది రకరకాల యోగాలు అంటారు, కానీ ఉండేవి 2 యోగాలు. యోగం ఒక నౌను, యోగం ఒక వర్డ్. యాజ్ ఎ నౌన్ ఇట్ ఈస్ ఎ స్టేట్. సమత్వం యోగం వచ్చేతే. ద స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఈజ్ కాల్డ్ యోగం. దట్ ఈస్ ఎ నౌన్. బట్ యాజ్ ఎ క్రియాపదం, యాజ్ ఎ వర్డ్, ఇట్ ఈస్ సాధన. అంటే ఒక మనకి ఆ స్థితికి పోవాలంటే ఒక సాధన చేయాలి. ఆ సాధన యోగమైంది. సాధన నువ్వు 2 రకాలుగా చేయగలుగుతావు. త్రికరణాలతో చేయగలుగుతాం అంతే మనం. బాడీ మైండ్తో, ఆ ఇంటలెక్చువల్తో. బాడీ మైండ్ చేసే కర్మని కర్మయోగం అంటాం.
ఇంటెలిజెన్స్తో చేసే కర్మని, బుద్ధితో చేసే కర్మని జ్ఞానం అంట. లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్త అనగా జ్ఞానయోగేన సాంఖ్యానం, కర్మయోగేన యోగినం. ప్రపంచంలో రెండు నిష్ఠలు ఉన్నాయి, రెండే పాత్స్ ఉన్నాయి. ఒకటి జ్ఞానయోగము, ఒకటి కర్మయోగం. చాలామంది రకరకాల యోగాలు పట్టుకొస్తుంటారు. హతయోగం అని, భక్తి యోగం అని, రాజయోగం అని. శాస్త్రపరంగా వాటికి ఎక్కడ ఆస్కారం లేదు. మనకుండే రెండే యోగాలు. ఈ రెండింటిని కలిపి భక్తి యోగం అంటారు. ఉండేది భక్తి యోగమే, కానీ సాధన రూపంలో అది కర్మయోగంగా, జ్ఞానయోగంలో వస్తుంది. మన వేదిక ప్రణాళిక ప్రకారం భక్తి యోగమే మనకు ఉండేది. ఆ యాటిట్యూడ్ దట్ మేక్స్ కర్మ ఇంటూ కర్మయోగ ఆర్ నాలెడ్జ్ ఇంటూ జ్ఞానయోగ ఈజ్ భక్తి. ఆ భక్తిని తెలపడానికే వేద వాంగ్మయం ఉంది. 4 వేదాలుగా దాన్ని బాగా విశదీకరించిన ఋషులు వారు చేసిన స్మృతులుగా యజ్ఞవల్క స్మృతి, మనుస్మృతి అలాగా వచ్చిన తర్వాత శృతులుగా సూత్రాలుగా బ్రహ్మసూత్రము, ధర్మసూత్రము ఆ రూపంలో. కాకపోతే మహాభారత, రామాయణ ఇతిహాసాలుగా 18 పురాణాలుగా మన వేద వాంగ్మయం ఏం చేస్తుంటే ఈ కర్మయోగ, జ్ఞానయోగాన్ని మనకి ఎలా ఇవ్వాలో అని ఆలోచించి ఇంత వాంగ్మయం మనకి ఇచ్చింది. అందులో మనకి ఇవాళ ఆ పురాణాల్లో భాగవత పురాణం, దాని యొక్క మహత్యం, దాని యొక్క హృదయం మనం తెలుసుకుందాం. అంటే ఇంతకు చెప్పొచ్చింది ఏంటంటే ఈ ఉపోద్ఘాతం, భాగవతం ఇస్ నథింగ్ బట్ వేదం. యాక్చువల్లీ మనకు ఒక ఇండియన్ సెషన్లో ఒక టాపిక్ ఉంది, భాగవతము పురాణమా శాస్త్రమా అని. ఆ సస్పెన్స్ ఎప్పుడే బ్రేక్ చేస్తున్నాను. భాగవతం శాస్త్రమే, ఓకే. అది పురాణ రూపంలో వచ్చిన శాస్త్రం అది, ఓకే. అది మనకి భగవత్ ఇదం భాగవతం, అంటే భగవంతుడి గురించి తెలుసుకునేది భాగవతం. భాగవత ఇదం భాగవతం, భాగవతం హృదయాన్ని తెలుసుకునేది కూడా భాగవతమే. భగం అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటి? భగం ఉన్నవాడు, 6 ఉన్నాయి గుణాలు మీకు తెలుసు అందరికీ. సమగ్రమైన ఐశ్వర్యము, శ్రేయము, వీర్యము, యశస్సు, ఇవన్నీ 6 ఉన్నవాడిని భగం అంటారు, ఓకే. అవన్నీ ఉన్నవాడు భగవంతుడు. ఈ 6 సమగ్రంగా ఒకే చోట ఉన్నాయి మనకి. ఎక్కడున్నాయి అవి? కాస్మోస్లో. అన్ని సంపద, అంత వీర్యము, అంత యశస్సు, అన్నీ మనకి ఎక్కడున్నాయి మనకి? ఇట్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ద కాస్మోస్ ఇట్ సెల్ఫ్. ద పర్సానిఫికేషన్ ఆఫ్ కాస్మోస్ ఈజ్ భగవంతుడు. ద పర్సానిఫికేషన్ ఆఫ్ ద హోల్ కాస్మోస్ ఈజ్ భగవంతుడు. ఆ దృష్టి తేడానికే భాగవతం కృషి చేస్తుంది. అందుకే భాగవతం మనకి ఫస్ట్ శ్లోకం జన్మాద్యస్యతో అని దాంతో మొదలవుతుంది. మీరు భాగవతం మహత్యం చదివారంటే అది మొట్టమొదటి శ్లోకం. బ్రహ్మసూత్రం కూడా అదే మొదలవుతుంది. అంటే వేదవ్యాసుడు ఏం చెప్తున్నాడంటే నేను చెప్పే భాగవతం వేదానికి వ్యతిరేకం కాదని చెప్తున్నాడు. 2వ శ్లోకం ధర్మ పోజిత కైతవోత్ర పరమో అని మొదలవుతుంది. అంటే నేను చెప్పేది కైతవము లేని, అంటే ఫ్రాడ్ లేని ధర్మం అని చెప్తున్నాడు. అంటే నాట్ ఓన్లీ నేను వేదం చెప్తున్నాను, దాని ద్వారా మీకు ధర్మం చెప్తున్నాను. ధర్మం అంటే ఏమిటని క్వశ్చన్ వస్తుంది. ధర్మం అంటే ఏదో మంచి పనులు చేయడం. మంచి పనులు చేయడం అంటే అది కర్మ. కర్మ ఉంది, ధర్మం ఉంది. మరి 2 పొత్తాలు ఎందుకు వచ్చాయి కదా? కర్మ అనొచ్చు కదా. కర్మ ఉంది, అకర్మ ఉంది, వికర్మ ఉంది. మనకి భగవద్గీతలో వస్తుంది. ధర్మం అంటే దానికి ధర్మం ఎందుకు పేరు పెట్టారంటే కర్మ ఫలాన్ని మనం ఈజీగా చూడగలుగుతాం. ఇవాళ నాకు కానుకలు వచ్చాయంటే నిన్న పరిగెట్టుకుంటాను రా అని ఐ కెన్ ఈజీలీ కోరిలేట్. ధర్మ ఫలాన్ని మనం చూడలేం. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఎందుకు అయిండు, దానికి కారణం ఏముంటుందో మనకు తెలియపోతుంది. ఏదో కారణం ఉంటుంది, దానికి తెలియదు. ఒకప్పుడు ఎప్పుడో కర్మ చేస్తుంటే ఆ కర్మ ఫలితం మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. నేను వచ్చి
ఆవులు చంపడం అధర్మం అన్నాను అనుకోండి. ఆవులు చంపడం అధర్మం. అది ఎలా అధర్మం అవుతుంది? ఎంతోమంది దాన్ని తింటున్నారు, వాళ్ళ బతుకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద సెకండ్ మోస్ట్ గ్లోబల్ వార్మింగ్ ఫినామినా ఈజ్ మిథేన్ గ్యాస్. మిథేన్ గ్యాస్ ఈజ్ బికాస్ ఆఫ్ మోస్ట్లీ క్యాటల్. అంటే మనం విపరీతంగా ఆవులు తినేస్తుంటే దాని ద్వారా ఇండస్ట్రీ, మార్కెట్ ఎకానమీ విల్ లీడ్ యూ టు డూ లాట్ ఆఫ్ క్యాటిల్ ఫార్మింగ్, అండ్ దట్ ఈస్ కాజింగ్ మిథేన్ గ్యాస్, and that is causing global warming. Okay, so when I say don't eat meat, don't eat beef, it is a ఆదేశం, చేయవద్దు చెప్తుంది. కానీ మనం we can correlate, if you eat meat so much, there is a possibility of global warming. మనం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనుభవిస్తున్నాం. దీని ఫలితం రకరకాల ఫలితాలు. దీని కారణం రకరకాల కారణాలు. ఒక కారణం మేబీ వైడ్ స్ప్రెడ్ ఈటింగ్ ఆఫ్ బీఫ్స్. సో దీనికి చెప్పలేదు ఏంటంటే, ఒక ధర్మం అని చెప్పింది, అది ఎందుకు చెప్పిందో దానివల్ల ఎఫెక్ట్ ఏమిటో మనం చెప్పడం కష్టం, దాని యొక్క ఎఫెక్ట్ చేయడం చాలా కష్టం. అందుకే ధర్మం ఒక శాస్త్రరూపంగా వస్తుంది. ధర్మం ఇస్ నాట్ కామన్ సెన్స్, ధర్మం ఇస్ నాట్ మోరల్ సైన్స్. అందరికీ కామన్ సెన్స్ ఉంది, అందరికీ మొరాలిటీ ఉంది. మొరాలిటీ లేనివాడు ఎవరు లేడు. కానీ లాజికల్గా మనకు దొరకనిది, మన జీవితాల్లో మనకున్న బుద్ధితో మనకు చేయలేనిది, దాని ఫలితం మనం చూడలేనిది ఋషులు చూసి విత్ విజ్డమ్ ఈ పని చేయొద్దు అని చెప్పడం ధర్మం అయింది. ధర్మానికి కర్మకి అది తేడా. ఆ ధర్మం అంటే ఏమిటో మనకి అందుబాటుని వెరీ ఇంటాంజిబుల్, ఆ ధర్మం ఏంటో, ఆ జ్ఞానం ఏమిటో చెప్పడం కోసమే భాగవతం పుట్టింది. అందుకే దాన్ని 3వ శ్లోకం నిగమ కల్ప తరోర్గణితం ఫలం అన్నాడు. అంటే నిగమం నుంచి వచ్చిన ఆ కల్పతరువుల నుంచి వచ్చిన పండే, ఆ రసం ఉన్న పండే. అంటే ఇంత కష్టపడకుండా పండు రూపంలో ఈజీగా ఉంది, బాగా పండిన రూపంలో. అందులో కాకుండా సుకుడు కొట్టిన పండట. అంటే ఓన్లీ ద మోస్ట్ రైప్ అండ్ ఫ్రూట్ చిలకలు తింటాయట. సో ఇఫ్ చిలకలు కొట్టాయంటే గ్యారంటీగా పండు బాగా పండి ఉంటుంది. కాబట్టి ఆ పండు మనం తింటే అది పండే కదా, రసం ఉంటుంది. అంటే పండు రసం చేసుకోవడం కాదు, ఆ పండే రసం అంట. అంటే నీకు ఇచ్చిన భాగవతం వేదమే, కానీ వేదం కోసం అంతలా కష్టపడాల్సిన పని లేదు. అది టక్కని ప్లక్ చేసుకొని, ఆల్రెడీ వ్యాలిడేటెడ్ బై సుఖ, ప్లక్ చేసుకొని నువ్వు కొయ్యాల్సిన అవసరం లేదు, జురేయచ్చు అని భాగవతం చెప్తాం. సో వేదం, భాగవతం వేదం అని చెప్పినా కూడా అది అర్థం చేసుకోవాలంటే ఆ భాగవతం స్టైల్ తెలియాలి, పరిభాష తెలియాలి, నామన్క్లేచర్, టెర్మినాలజీ తెలియాలి. వేదంలో ముముక్షుత్వం అంటే భాగవతంలో, వేదంలో బ్రహ్మన్ అంటే భాగవతం కృష్ణుడు ఉంది. కృష్ణుడు వాసుదేవుడు అనింది. వసతి ధీయతి ఇది వాసుదేవ. ఏది వస్తువో, ఏది బాగా జ్యోతిగా ప్రజలిస్తుందో అది వాసుదేవుడు. అంటే సత్ చిత్. సత్ అంటే వస్తువు, చిత్ అంటే ధీయత. ఆ రెండు కలిపిందే వాసుదేవుడు. అదే బ్రహ్మన్ వేద పరిభాషలో అది బ్రహ్మన్, భాగవత పరిభాషలో అది కృష్ణుడు. వేదంలో జ్ఞానం, భాగవతంలో కృష్ణ ప్రేమ. అంటే మనం కృష్ణుని ప్రేమ అంటే అది ఒక రకంగా ఒక డాగ్మాటిక్ తీసుకోకూడదు. ఇట్స్ ఎ టెర్మినాలజీ. ద తీవ్ర ముముక్షత్వం దట్ ద సాధకుడు హ్యాస్ ఇన్ ద పాత్ ఆఫ్ వేదాంత ఈజ్ టర్మ్డ్ యాజ్ కృష్ణ ప్రేమ. 10వ స్కందం అంతా అదే. ఆ 10వ స్కందం అంతా ఆ తీవ్ర ప్రేమ. ఈయన మన పాడిన జయదేవుని అష్టపదిలో కనబడే ఆ ప్రేమ, అది తీవ్ర ముముక్షత్వం. We have to know the terminology. Once you know the terminology, then if you read Bhagavatam, you are actually reading Veda. Okay? ఇది తెలియాలి. భాగవతంలోనే ఏకాదశ స్కందంలో కృష్ణుడు అంటాడు ఉద్ధవుడితో,
నేను పోతాను భయపడకు, బాధపడకు, నేను నా కథారూపంలో ఉంటున్నాను. ఐఎమ్ అవైలబుల్ టు యూ ఆల్ ద టైమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై ఓన్ స్టోరీ. యాజ్ ఎ కృష్ణ, యాజ్ ఎ సన్ ఆఫ్ Devaki, ఐఎమ్ ఓన్లీ అవైలబుల్ ఇన్ సమ్ ప్లేసెస్. యూ హ్యావ్ టు కమ్ అండ్ మీట్ మీ only certain times. But as my katha, I am available all the time. సో కృష్ణుని తెలుసుకోవడం అంటే భగవంతుడి కథ తెలుసుకోవడమే. అంటే భగవంతుడి కథ తెలుసుకున్నామంటే మనకి కృష్ణుని తెలుసుకోవడమే. ఓకే, ఏ మామూలు కథ కాదు ఇది. ఎండమూరి వీరేంద్రనాథ్ కథ కాదు ఇది. కథ అంటే కం సుఖం బ్రహ్మ సుఖం హృదయే స్థాపయతి ఇది కథ. ఈ కథ ఏంటంటే ఒక బ్రహ్మ సుఖాన్ని మన హృదయంలో స్థాపిస్తుంది అది. అందుకే అది భాగవత కథ అయింది. మామూలు ఇది ఒక, ఇట్స్ నాట్ ఎ స్టోరీ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఇట్ ఈస్ ఫర్ బేసికలీ ఫర్ యూ టు గెట్ ద జాయ్ ఆఫ్ నోయింగ్ యువర్ సెల్ఫ్. బ్రహ్మసుఖం అంటే ఆత్మసుఖం. మామూలుగా పరబ్రహ్మ తెలుసుకోవడం చాలా కష్టం. పరబ్రహ్మ అంటే ఏదో మనం ఏదో పర్సనల్గా మాట్లాడతాం, నారాయణ అని పరబ్రహ్మ. ద మూమెంట్ యూ సే పరబ్రహ్మ, బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ లాంగ్వేజ్, ఇట్ బికమ్స్ అన్ ఆబ్జెక్ట్. ద ప్రాబ్లమ్, ఇన్హెరెంట్ ప్రాబ్లమ్ ఇన్ ద లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్. పరబ్రహ్మ అనగానే మనకి తెలియకుండా మనకి ఒక ఆబ్జెక్ట్ అవుతుంది. అది ఆబ్జెక్ట్ కాదు అని నొక్కి ఒక్కని చెప్తుంది వేదం. ఏమంటుందంటే అశబ్దమస్పర్శ మరూపమవ్యయం. శబ్దంతో చేయడం, స్పర్శ చేయడం, రూపం లేదు, చూడలేం, అవ్యయం, మారంది అది. యూ కాంట్ సీ ఇట్. టు సీ సంథింగ్ ఇట్ హ్యాస్ టు మూవ్. టు నోటీస్ సంథింగ్ ఈస్ దేర్, ఇట్ హ్యాస్ టు చేంజ్. ఒక వైట్ కూడా ముందు బ్లాక్ ఉంటే మనకు కనబడుతుంది, రెండు వైట్ అయితే కనబడదు. దిస్ హ్యాస్ టు బి చేంజ్. బట్ ఇట్స్ అవ్యయం, ఇట్స్ నాట్ చేంజబుల్, సో యూ కాంట్ సీ ఇట్ అంటుంది. ఎక్కడ ఉంటుంది అది? కఠోపనిషత్తు ఉంటుంది అన్నమాట. అలాగే ఏముంటుందంటే నతత్వ సూర్యోభాతి నా చంద్ర తారకం. అక్కడ సూర్యుడు చంద్రుడు కూడా వెలగడు, అంటే కంప్లీట్గా అన్ఫాథమబుల్ అని కఠోపనిషత్తు ముండకోపనిషత్తు ఉంటుంది. అదృష్టం, అవ్యయం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అన్యపదేశం, ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచోశవం, శాంతం శివం, అద్వైతం, చతుర్థం మన్యంతే అంటుంది వేదం. అంటే ఇంతకీ చెప్పలేదు ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంటాంజిబుల్. యూ కెన్ నాట్ ఈవెన్ ఫ్యాథమ్. యూ కెన్ నెవర్ సీ యువర్ సెల్ఫ్. యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్. అలాగే వేదం ఏముంటుందంటే యూ కెనాట్ సీ, కెనాట్ పర్సీవ్ ద పరబ్రహ్మ ఉంటుంది. కానీ పరబ్రహ్మ ఉండాలంటుంది, అది తెలుసుకోమంటుంది, కానీ తెలుసుకోలే ఉంటుంది. సో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు నో సంథింగ్ దట్ ఇస్ నాట్ నోబుల్? ఇది మెయిన్ ప్రాబ్లం. దీన్ని వేదం చాలా తెలివిగా, చాలా కష్టపడి చెప్పింది. వాట్ ఈజ్ నాట్ నోబుల్, హౌ టు నో ఇట్ ఈజ్ ద కంప్లీట్ జగలరీ దట్ వేద హ్యాస్ డన్. ఓకే, ఏముంటుందంటే ఇది ఫార్ములా వచ్చింది. ఏకరూప, ఫస్ట్ posit the cosmic personality into a simple ఏకరూపం. ఓ కృష్ణుడిగో, రాముడిగో, శివుడిగో చూడమంటుంది. ఎక్స్పాండ్ యువర్ మైండ్ అండ్ మేక్ ఇట్ అనేక రూప. ఓకే, దెన్ ఫర్దర్ ఎక్స్పాండ్ అండ్ సే అరూప. సో ఫస్ట్ యాజ్ ఎ సాధన ఏకరూపం, యాజ్ ఎ ప్రోగ్రెషన్ విశ్వరూపం, further culmination of your adhyatmic sadhana is arupa. That is the trick given by Veda or Bhagavata. అందుకే మనకి ప్రతి ధ్యాన శ్లోకాల్లో అంతర్లీనంగా ఇది కనబడుతుంటుంది. అందరూ కోట్ చేసేటంటే శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం మేఘశ్యామం వస్తున్నాను. ఇవన్నీ ఏకరూప ఈశ్వరుడు శాంతాకారం భుజగసేన పడుకున్నాడని. ఇమ్మీడియట్గా స్విచ్ అయ్యి విశ్వాధారం, గగన సదృశ్యం. ఇట్ బికమ్ మల్టిట్యూడ్, గగన సదృశ్యం,
అంటే కంప్లీట్గా ఐ కాంట్ పర్సీవ్ ఇట్, అనుభవం అయిపోయింది. విశ్వాధారం ఆల్సో హ్యాస్ సమ్ షేప్ యాజ్ ద హోల్ కాస్మోస్ is the basis for our existence. But Gadana Sudushyam, it is completely shapeless, formless. That is nothing but yogi hujjana gamyam. That is actually yourself, you yourself. అని మనకి ఆ ధ్యాన శ్లోకంలో చెప్పింది. సో ద వే యూ హ్యావ్ టు పర్సీవ్ స్పిరిచువల్ గ్రోత్ ఈజ్ టు గో త్రూ దిస్ పాత్ అని మన ఋషుల యొక్క అడ్వైస్. తెలుసుకోవడం కష్టం చెప్తున్నాం కదా, అందుకే భీష్ముడు ప్రథమ స్కందంలో భీష్మస్తుతి ముందర ముగ్గురు తెలుసుకోగలుగుతారని చెప్తాడు కృష్ణుడిని. ఒకడు శివుడు, ఇంకొకడు నారదుడు, మూడవవాడు కపిల మహర్షి. ఈ ముగ్గురే కృష్ణుడు అంటే ఎవరో తెలుసుకోవడం కుదురుతుంది అంటాడు. కానీ ఇంట్రెస్టింగ్గా పోతనామాత్యుడు భాగవతము తెలిసి పలుకడ చిత్రంబు శూలికైనా తమ్మి చూలికైనా. అంటే శూలి అంటే శివుడు, శూలాధారుడు. తమ్మి చూలి అంటే పద్మంలో పుట్టినవాడు బ్రహ్మ. శివుడికి కూడా బ్రహ్మ కూడా తెలియదు అంటుంది. ఒక పక్క భీష్ముడేమో శివుడికి ఒక్కడికే తెలుసు అంటున్నప్పుడు, పోతనామాత్యుడు వచ్చేసి శివుడికి కూడా తెలియదబ్బా, బ్రహ్మ కూడా తెలియదని చెప్తుంది. అంటే శివుడికి బ్రహ్మకి తెలియంది పోతనామాత్యుడు ఎలా తెలిసింది? వాళ్ళకి తెలియదు మనకు ఎలా తెలుస్తుంది కదా. శివుడికి తెలియకపోతే, బ్రహ్మకి తెలియకపోతే కృష్ణ హృదయం, భాగవత హృదయం మనకు ఎలా తెలుస్తుంది? అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే శివుడు తమో గుణానికి సంకేతం, బ్రహ్మ రజోగుణానికి సంకేతం. బ్రహ్మ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్, ఈజ్ పర్సానిఫికేషన్ ఆఫ్ యాక్షన్. శివ ఇస్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ తమోగుణం. అంటే మనలో తమోగుణము రజోగుణము ప్రధానంగా ఉంటే నీకు భాగవతం అర్థం కాదు అని చెప్తున్నాడు పోతన మహర్షి. అదే వేదం కూడా చెప్తుంది. ఏముండాలి? సత్వగుణం రావాలి మనలో. సత్వగుణం వస్తే అప్పుడు నీకు భాగవత హృదయం అర్థమవుతుంది. అంటే యు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దట్ కంపోనెంట్ ఆఫ్ యువర్ గుణ కాదు సత్వగుణం. ఆ సత్వగుణం ఎలా వస్తుంది? భాగవత కథ వింటే వస్తుంది. ఏదైనా మనం బయలుదేరేసి ఫస్ట్ రోజే మనం ఎవరెస్ట్ కానీ ఎక్కచ్చు. థియరిటికల్గా వీ కెన్ డూ ద ఫుల్ మ్యారథాన్ ఆన్ డే 1 itself. On day 1 itself, we can climb Mount Everest. But is it possible? It's theoretically possible. Is it possible? కాదు. For most of it, it's not possible. దానికి ఈజీ మెథడ్ భాగవతం ఉంటుంది. భాగవతాన్ని నువ్వు ఈ దృక్పథంతో అర్థం చేసుకుంటూ ఏకరూప విశ్వరూప అరూప దృష్టికి ఒక సోపానంగా ఇస్తూనే అర్థం చేసుకుంటూ మనం భాగవతం చదివితే వింటే ఈజీగా నువ్వు ఎవరెస్ట్ ఎక్కచ్చు అంటుంది. దీన్ని ఎలాగా ఇది రావాలి, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మనకి అని భాగవత మహత్యం చెప్తుంది మనకి. భాగవత మహత్యం పద్మపురాణంలో ఉంటుంది. అది భాగవతం ఇంట్రడక్షన్లో కూడా అందరూ భాగవత మహత్యం చెప్తారు. ఒకసారి నారదుడు చాలా చింతిస్తూ భూలోకంలో బదరికాశ్రమంలో వెళ్తాడు. అక్కడ సనక సనందనాథులు కలుస్తారు. వాళ్ళు అంటారు, ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడివి, ఆల్వేస్ cheerful పర్సన్వి, అన్నీ తెలిసిన వాడివి, త్రిలోక సంచారివి, ఎప్పుడు నారాయణుడే హృదయంలో ఉన్నవాడివి, నీకేంటయ్యా ఇంత దిగులు, ఇంత చింతన అంటే? అయ్యా, నేను భూలోకానికి వచ్చాను, గొప్ప గొప్ప నాలుగు భూలోకంలో శ్రీరంగం వెళ్ళాను, అన్ని తీర్థాలు తిరిగాను, హరిద్వార్ వెళ్ళాను, కాశీకి వెళ్ళాను, గోదావరి గంగా అన్ని నదులకు వెళ్ళాను, తీర్థయాత్రకి వెళ్ళాను. ఎక్కడ చూసినా నాకు చాలా అధర్మం కనబడుతుంది. 3000 years బ్యాక్, ఓకే, 3000 years బ్యాక్, 5000 years బ్యాక్ దిస్ హ్యాపెండ్. ఓకే, నాకు ఎక్కడ చూసినా అది కనబడుతుంది. అలా వెళ్తూ ఉంటే యమునా తీరానికి వచ్చాను. అక్కడ వింత కనబడింది నాకు. ఒక యవ్వన స్త్రీ ఉంది. ఆవిడకి ఇద్దరు ముసలి వాళ్ళుగా ఉన్నారు ఆ పక్కన. ఓకే,
ఆవిడ ఏడుస్తూ వీళ్ళకి సేవ చేస్తోంది. చాలామంది స్త్రీలు ఆవిడకి సేవ చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు, ఏమిటి ఇంత చక్కగా యవ్వనవతి ఈ ముసలివాళ్ళకి ఏడుస్తుందండి. సరే నాకెందుకు నేను వెళ్ళదలుచుకోలేదు. ఆవిడ నన్ను పిలిచి, మీరు మహానుభావులు, మీరు నాకేం చెప్పండి అంటే, అమ్మ మీరు ఎవరమ్మా అన్నాను. నేను భక్తిని, వీడిద్దరూ జ్ఞాన వైరాగ్యాలు, ఈ ఇద్దరు జ్ఞాన వైరాగ్యాలు, నేను భక్తిని. మేమందరం ఏం చెప్పాం, బికెమ్ వెరీ ఓల్డ్, కలి ప్రభావం వల్ల ఓల్డ్ అయిపోయాం. నేను తిరుగుతూ బృందావనంకి వస్తే నేను యంగ్ అయిపోయాను. కానీ వీళ్ళిద్దరు నా కొడుకులు, నా పుత్రులు వీళ్ళిద్దరు, ఒకరు జ్ఞానము, ఒకరు వైరాగ్యం. వాళ్ళు అసలు ఏమాత్రం కదలేక లాస్ట్ స్టేజెస్లో ఉన్నారు వాళ్ళు. నాకు ఏడుపు వస్తుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు గంగా, యమున, వీళ్ళందరూ పుణ్యనదులు ఈ స్త్రీల రూపంలో వచ్చి నాకు సేవ చేస్తున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. అంటే అమ్మ ఇది కలి ప్రభావం. ఏమవుతుందంటే, మామూలుగా సొసైటీ బాగుండాలంటే కొన్ని జరగాలి. వాటిని శ్రేయస్ అంటారు, యజ్ఞదాన తపస్సు లాంటివి ఉంటాయి. వాటికి చేయాలంటే, అవి ఉండాలంటే ఒక 4 కావాలి. ఏమిటవి? శాస్త్రం, తీర్థము, తపస్సు, ధ్యానం. ఈ 4 సక్రమంగా జరిగితే సొసైటీ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఈ టైంలో ఈ 4 లోపించాయి. ఆ వాటి రసం పోయింది, సారం పోయింది. శాస్త్రసారం ఎందుకు పోయిందంటే, చెప్పేవాళ్ళు డబ్బు కోసం చెప్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ద టెలింగ్, ఇట్స్ స్టిల్ వ్యాలిడ్ టుడే. వాట్ ఎవర్ నారదా సేస్ ఇస్ స్టిల్ వ్యాలిడ్ టుడే. అందుకే ఇది పురాణం అయింది. పురా అపి నవ, ఎప్పుడో జరిగినా కూడా ఈవెన్ వ్యాలిడ్ టుడే. సో ప్రతి ఒక్కళ్ళు శాస్త్రం డబ్బులు చెప్పకూడదు. మామూలుగా శాస్త్రం పంచుకోవాలి. కానీ అందరూ డబ్బులు ఇలా ఎంత ఇస్తావు అని అడిగి చెప్తున్నారు. దానివల్ల శాస్త్ర సారం పోయింది. ఇకపోతే తీర్థం అంటామా, లోబులు, నాస్తికులు తీర్థాలు చెప్పారు. ప్రతి ఒక్కడు ఎందుకు క్వాలిఫై లేనివాడు టెంపుల్ బోర్డులో ఉంటాడు. పూజారులు వాళ్ళు చేసే పని ఒక వృత్తిగా చేస్తున్నారు. అది దైవ సన్నిధిగా చేయటం వాళ్ళు ఒక వృత్తిగా చేస్తున్నారు. దానివల్ల ఏమిటంటే, అది వృత్తే కదా, నేను కూడా చేస్తానని అందరూ వస్తున్నారు కదా. అంటే ఒక లోబులు, ఈ రకంగా కాముకులు, హిపోక్రట్స్ వీళ్ళందరూ తీర్థాలు చేరిపోయారు. దానివల్ల తారయతి ఇది తీర్థం, ఏది తరింపజేస్తున్నా తీర్థమైంది. అక్కడ విధం చేరేటప్పటికీ తీర్థసారం పోయింది. తపస్సు అంటావా, చాలామంది తపస్సు చేస్తున్నారు కానీ వాళ్ళకి కోపాలు, తాపాలు, ఇవన్నీ డాంబికాలు ఎక్కువైపోయాయి. దాని చేసి తపస్సు కూడా వేస్ట్ అయిపోతుంది. తపస్సు సారం కూడా పోయింది. ధ్యానం అంటావా, జనం శాస్త్రం లేకుండా ధ్యానం చేస్తున్నారు. దిస్ ఇస్ వాట్ నారద టోల్డ్ 5000 years బ్యాక్. ఓకే, ఇప్పుడు మనం చాలా వచ్చేసాయి. నాకు ఏం అక్కర్లేదు, నేను చెప్పిస్తాను. ఐ వాంట్ టు ఫీల్ నథింగ్నెస్. నాకు ఈ శాస్త్రం అక్కర్లేదు. ఇట్స్ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ శాస్త్రం. ఐ జస్ట్ మెడిటేట్ అని చాలా వచ్చేసాయి ఇప్పుడు మనకి. వాట్ నారద is saying is, look, there is a role for meditation, but it loses its sanctity if you remove the shastric base for that jnana. సో ధ్యానం చేస్తున్నారు, చాలా వచ్చేసాయి, సహజ మార్గాలు చాలా వచ్చేసాయి. వీళ్ళందరూ వచ్చేసి ఏం చేస్తున్నారు, నీకు శాస్త్రం అక్కర్లేదు, ఇట్ ఈస్ అన్ ఇంటలెక్చువల్ జగలరీ, డోంట్ డూ దట్, జస్ట్ సిట్ అండ్ మెడిటేట్, థింక్ దట్ ఐఎమ్ నథింగ్, దేర్ ఇస్ నథింగ్ అని ప్రాపగేట్ చేస్తున్న వల్ల ధ్యానం ఎఫెక్ట్నెస్ పోయింది. ధ్యానం వల్ల కొంత ఫిజికల్ ఎఫెక్ట్ ఉంది. మెడిటేషన్ హ్యాస్ అ ఫిజియలాజికల్ అనాటమికల్ చేంజెస్ దట్ బ్రింగ్స్ అబౌట్ యూ. అదే పరమాత్మ అనుకొని, అదే ధ్యానం అనుకొని ధ్యానం చేసే వాళ్ళందరూ
శాతం చదవటం లేదు. జ్ఞానం యొక్క స్థానం పోయింది. ఈ 4 పోయిన వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఏం చేస్తాం అంటే, అయ్యా మీరు గొప్పవారు, మీరు ఇంత నారదులంటే గొప్పవారు, మీరేం చేయమంటే ఓ పని చేస్తాను, నాకు తెలిసిన వేదాలని మీ పిల్లలకి చెప్తానని చెప్పేసి జ్ఞాన వైరాగ్య చెవుల్లో తనకు తెలిసిన వేదాలన్నీ గట్టిగా చెప్పాడు. వేదాలు, గీత, వేదాంతాలు అన్నీ కలిపి చెప్పాడు. వాళ్ళు కుయికి మొదలేదు. అంటే అర్థం ఏంటంటే, even if you have such a huge Vedic knowledge, it's not effective. ఏం చేయాలి అర్థం కాలేదు నారదుడికి. అప్పుడు ఏం చేయాలంటే ఒక అశరీరవాణి వచ్చి, డోంట్ గెట్ డిసార్టెడ్, యూ గో అండ్ మీట్ గ్రేట్ పీపుల్ ఇన్ హిమాలయాస్, ఓకే, సంబడి విల్ హెల్ప్ యూ. అంటే నేను అలా వెళ్ళి బదరికాశ్రమానికి వచ్చాను, మీరు కనబడ్డారు. ఎవరు వీళ్ళు? సనక సనందనాథుడు. ఓకే, అంటే కరెక్టేనాయనా, నేను చెప్పింది కరెక్టే. వేద జ్ఞానం కుదరదు చాలామంది కామన్ వాడికి. ఇట్ ఈస్ వెరీ యూనిట్ లాట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ టు గెట్ ద వేదిక్ నాలెడ్జ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ ఈవెన్ డూ కర్మయోగం. కర్మయోగం చేయని వాళ్ళకి వేద జ్ఞానం ఎలా వస్తుంది? నేను వాడు చెవులో వేదం చెప్పాను, వేదాంతం చెప్పాను, గీత చెప్పానంటే వాడికి ఎలా కుదురుతుంది? కుదరదు కదా. కర్మయోగం చేయాలి ఇందా చెప్పినట్టు. దానికి భాగవత కథ చెప్పాలి అని భాగవతం యొక్క ప్రశస్తిని చెప్తాం. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం, అంటే అది వేదాంత సమానం. భక్తి జ్ఞాన విరాగాణం స్థాపనాయం ప్రకాశితం, అంటే ఆ భాగవతం చదివితే భక్తి జ్ఞాన వైరాగ్యాలు బాగా హెల్తీగా ఉంటాయి అంటాడు అన్నమాట. అప్పుడు నారదుడు అంటాడు, భాగవతం బ్రహ్మ సంహితం అంటున్నావు కదా, మరి నేను తెలియదు వేదమే కదా వాళ్ళు చెప్పింది. ఈ భాగవతం చెప్పిన లాభం ఏమిటంటే, వేదం కష్టం, భాగవతం ఇందాక చెప్పినట్టు ఒక పండిన పండు. అది వేదం మనకి అంత ఎక్కువగా క్వాలిఫికేషన్ మీద ఎక్కువ కనబడదు. వేదాంతం అంతా నీకు మొదటి నుంచి చేయాలంటే నీకు పద్ధతి తెలియాలి. భాగవతం ఇస్తున్నది కథా రూపంలో. మనకేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ హియర్ అబౌట్ ఐఫోన్, ద న్యూ ఐఫోన్, ఐ డెవలప్ ఆన్ ఇట్, దెన్ ఐ బై ఇట్, ఐ గెట్ అటాచ్డ్ టు ఇట్, ఐ బికమ్ అడిక్టెడ్ టు ఇట్, రైట్? ఏదైనా కావాలంటే దాని గురించి వినాలి, దాంతో కొంచెం సంపాదన పెంచుకోవాలి. అలాగే భాగవతం తెలుసుకోవాలంటే భగవంతుడితో కొంత సంపర్కం పెట్టుకోవాలి. ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. Be it a physical addiction or be it an addiction to God, addiction is addiction. There is certain process to the addiction. You have to hear about it. You have to contemplate what happens if I get it. And ఆలోచించాలి. Then you have to go into that. ఇది అంతే భాగవతం. అందుకే అది కథారూపంలో ఉంది. భాగవతం చదవండి అంటే అప్పుడు భాగవతం చదువుతారు. అప్పుడు ఆయనే మొట్టమొదటి సప్తాహం చేసింది శుకుడు. తర్వాత సనక సనందనాథుడు బదరికాశ్రమం దగ్గర కొంచెం దూరంలో, అంటే హరిద్వార్ దగ్గర సప్తాహం చెప్తారు. అప్పుడు అందరూ వచ్చి వింటే అప్పుడు జ్ఞాన వైరాగ్యాలు మళ్ళా హెల్త్గా అయ్యి పైకి వస్తాయి. అప్పుడు ఎక్కడ ఉండాలి మేము అని అడుగుతారు వాళ్ళు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు జనంతో వచ్చి, అమ్మ మీరు ఎక్కడెక్కడ ఉండకండి, మీరు ప్రజల హృదయాల్లో ఉండండి. ఇక్కడ కొన్ని తత్వాలు ఉన్నాయి. ఒకటేమిటి, జ్ఞాన వైరాగ్యాలు లేకపోతే, అవి హెల్తీగా లేకపోతే భక్తి సుఖంగా ఉండదు. భక్తి అనేది సుఖంగా ఉండాలంటే, దానికి ఎఫికసీ బాగుండాలంటే జ్ఞాన వైరాగ్యాలు సముద్రంగా ఉండాలి కదా. అలాగే భక్తి జ్ఞాన వైరాగ్యాలు భక్తికి పిల్లలుగా చెప్పారు. అంటే భక్తి లేకపోతే, అమ్మ లేకపోతే పిల్లలు పుట్టరు. జ్ఞాన వైరాగ్యాలు కావాలంటే నీకు భక్తి ఉండాలి. సే డ్యూయల్ ప్రాసెస్. నేను ఆల్వేస్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఒక దీపం ఉందనుకోండి, డార్క్నెస్ పోవాలంటే దీపం వెలిగించాలి. దీపం వెలిగించాలంటే ఒక దీపం, ఒక ప్రమిద, ఒక నూనె, ఒత్తి అనే అగ్గిపుల్ల పెట్టి
దీపం వెలిగిస్తే కాంతి వస్తుంది, కాంతి ద్వారా డార్క్నెస్ పోతుంది. కాంతి వెలిగిస్తే కానీ, దీపం వెలిగిస్తే కానీ డార్క్నెస్ పోదు. అంటే డార్క్నెస్ పోవాలంటే మెయిన్ ఒకటే, ఏమిటి? వెలిగించడం. మిగతావన్నీ వేస్ట్. వెలిగించకపోతే అదే వేస్ట్. మిగతా లేకపోతే నువ్వు వెలిగించలేవు. దీపము, ప్రమిద, ఒత్తి, నూనె, అగ్గిపుల్ల లేకపోతే నువ్వు వెలిగించలేవు. వెలిగించకపోతే ఫలితం లేదు. అంటే వితౌట్ జ్ఞానం all other things are incomplete, and without this జ్ఞానం is impossible. ఓకే, ఈ భక్తిని లేకపోతే అదేవిధంగా భక్తి అంటే జ్ఞాన వైరాగ్యాలు రావు. జ్ఞాన వైరాగ్యాలు అంటే ఏమిటి? ఇప్పుడు ఉందనుకోండి, నేను ఈ ఉంగరం తీసి ఇది ఏమిటి అని అడిగితే 199 మంది ఇది ఉంగరం అంటారు. 199 మంది ఉంగరం అంటారు. కానీ ఇది ఉండేది ఉంగరం కాదు, బంగారం. నా చేతిలో ఉండేది బంగారం, ఉంగరం కాదు. కానీ మనందరం ఆల్మోస్ట్ ఉంగరం అంటాం. ఉంగరం అనేది ద నేమ్, ఫామ్ అండ్ ఫంక్షన్ ఆఫ్ గోల్డ్. వాట్ ఎగ్జిస్ట్ is gold, not ungaram. That identification of gold as a object but not as a gold but as ungaram is the confusion. ఉంగరం మీద మమకారం పెంచుకోవడం, దానిలో ఉన్న అంతర్లీనంగా ఉన్న వాస్తవంగా ఉన్న గోల్డ్ని పట్టించుకోకపోవడం, ఇది మన ప్రాబ్లం. ఎప్పుడైతే ఇది ఉంగరం వస్తువా కాదు, చైన్ వస్తువా కాదు, ఇంకేదో వస్తువా కాదు అనేది నేతి 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 అని చూసారా, అది వైరాగ్యం. అంటే ద రిజెక్టింగ్ నేమ్ అండ్ ఫామ్ అండ్ ఫంక్షన్ యాజ్ ద అండర్లయింగ్ రియాలిటీ ఈజ్ వైరాగ్యం. ఓకే, జ్ఞానం అంటే ఏమిటి? నేతి కూడా జ్ఞానమే. అంటే నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ ఈజ్ వైరాగ్యం. నాట్ ఓన్లీ దిస్ నాట్ ఓన్లీ దిస్ నాట్ ఓన్లీ దిస్ ఇది జ్ఞానం. అంటే ఉంగరం కూడా బంగారమే, చైన్ కూడా బంగారమే. సో ట్రైంగ్ టు సీ గోల్డ్ ఇన్ ఎవ్రీథింగ్ ఈజ్ జ్ఞానం. నాట్ సీయింగ్ ద నేమ్ అండ్ ఫామ్ అండ్ ఫంక్షన్ యాజ్ ద రియాలిటీ ఈజ్ వైరాగ్యం. ఇది వస్తే మనకి జ్ఞాన వైరాగ్యాలు వచ్చినట్టే. దీనికి అది మనలో ఇంట్రిన్సిక్గా ఉండాలంటే వీ నీడ్ దట్ యాటిట్యూడ్ విచ్ ఈజ్ బేసికలీ ఈగో లేకపోవడం. ఈగో ఇస్ ద వన్ దట్ సపరేట్స్ మీ ఫ్రమ్ అదర్. ఇట్ డజంట్ మీన్ దట్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ నౌ, సుదేష్ ఇస్ టాకింగ్, యూర్ ఆల్సో లిసనింగ్. అహంకారం వేరే. యూ నీడ్ దట్ అహంకారం ఫర్ ట్రాన్సాక్షనల్ పర్పస్. నాట్ when you say let go ahankaram, not this one. You need that for transaction. You need to know ungaram to wear it. You need to know it's a ungaram to wear it. You need to know it's a bottle to have a different function. So acknowledging the name and function and form is a transactional reality, but not getting attached to it is the transcendental reality. అది రావాలి. ఓకే, ఈ రావడం కోసమే, ఈ భక్తి జ్ఞాన వైరాగ్యం రావడం కోసమే నీకు భాగవతం రావాలి అని చెప్పినప్పుడు, ఇంకోటి, అమ్మ మీరు హృదయంలో ఉండమని చెప్పారు మనకి. అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎక్కడ ఉండాలని అడిగితే మేము వీఆర్ ఆల్ హ్యాపీ నో, యూ వాంట్ టు స్టే సమ్వేర్, కెన్ యూ గివ్ us a domicile అంటే మీరు అందరి హృదయాల్లో ఉండండి అంటే ఏంటంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు బయట ఉండకూడదు, లోపల ఉండాలి. ఇప్పుడు మనకి చాలామందికి భక్తి జ్ఞాన వైరాగ్యాలు బయటే ఉంటున్నాయి. ఐఎమ్ షోయింగ్ ఆఫ్ మై నాలెడ్జ్, ఐఎమ్ షోయింగ్ ఆఫ్ మై రిలీజియాసిటీ బై ప్రాపర్ డెకరేషన్. చక్కగా గడ్డం పెంచుకుంటాను, వస్తువులు వేసుకుంటాను, రైట్, అంతా వేస్ట్ అంటాను. దిస్ ఈజ్ నాట్ యువర్ ప్లేస్ ఆఫ్ డొమిసైల్. ద ప్లేస్ ఆఫ్ డొమిసైల్
is your heart. You can be anything outside, but inside, as long as you keep them inside, you have them. So, the most important aspect of this story is that Bhakti Jnana Vairagyalu has to be internal to you. You have to feel it, not show it. అని సనక సనందనాథులు ఇది చేస్తారు. అన్ని తర్వాత చెప్తానంటే ఒక 10 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఇది నువ్వు ఎన్ని పాపాలు చేసినా కూడా భాగవత కథ వింటే నీకు ఈ విధంగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. నేను ఒక కథ చెప్తాను అంటాడు సనక సనందనాథులు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తుంగభద్ర తీరంలో ఆత్మదేవుడనే ఒక మంచి బ్రాహ్మణుడు ఉండేవాడు. వాడు గొప్ప చదువుకున్నవాడు, చాలా మంచి పని చేస్తాడు. ఆయనకి దుందుళి అనే ఒక వైఫ్ ఉంది. ఆవిడకి ఏమి ఇంట్రెస్ట్ లేదు ఆధ్యాత్మికత మీద. ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటుంది, చాలా చక్కగా తయారవుతుంటుంది. వెరీ మెటీరియలిస్టిక్ పర్సన్ ఆవిడ. ఓకే, వీళ్ళకి పిల్లలు లేరు. చాలా కష్టపడతాడు ఆయన. చాలా రోజులు ట్రై చేస్తాను, కుదరకపోతే ఆయనకి బాధ చేసి ఇంకా ఆత్మహత్య చేసుకుందామని అలా వెళ్ళిపోయి ఒక తీర్థానికి వెళ్తాడు. అక్కడ కూర్చుంటే ఒక సిద్ధుడు కనబడతాడు. సిద్ధుడు కనబడ్డాడు కదా, ఈయన నాకు హెల్ప్ చేస్తాను అనుకుని, అయ్యా నా పరిస్థితి, నాకు పిల్లలు లేరు, మీరు మహానుభావులు, నాకు పిల్లలు పుట్టే చేయంటే, నీకు పిల్లలు పుట్టరయ్యా, నీ కర్మ ఇది, నువ్వు సన్యాసి అయిపోంటావు. నేను సన్యాసి అయిపోయినట్టయ్యా, నాకు కావాల్సింది పిల్లలు, నువ్వేంటి ఇలాంటి అడ్వైస్ చేస్తున్నావు, నువ్వేం తప్పనిసరిగా నాకు పిల్లలు తెప్పించి పెట్టాలంటాడు. ఆయన దివ్య దృష్టిలో చూసి, నీకు ఈ జన్మల పిల్లలు కదయ్యా, నీకు నెక్స్ట్ 7 జన్మల పిల్లలు పుట్టాలంటాడు. అదెట్లా కుదురుతుంది బాసు, నాకు నువ్వు మహానుభావుడిని, నువ్వు తప్పనిసరిగా కావాలంటే బాగా ఏటి ఆత్మ చేసుకుంటానంటాడు. అప్పుడు సరేలే, ఒక పని చేస్తాను, అడుగుతున్నావు కదా, ఈ పండు తీసుకొని మీ ఆవిడకి ఇవ్వు. కానీ ఆవిడ ఒక రోజులు తినే ముందర చాలా తపస్సు చేయాలి, మంచి పనులు చేయాలి, పూజలు పునస్కారాలు చేయాలి, తినమని చెప్పు, నీ పిల్లలు పుట్టాలి. నేను చెప్తున్నాను, నువ్వు విధి వైపరీత్యాన్ని చేయలేవు, ఈ కర్మను పోగొట్టుకోలేవు, కానీ అడుగుతున్నావు కాబట్టి నేను ఇస్తున్నాను, తర్వాత దయచేచ్చా అని చెప్పేసి పండిస్తాడు. ఆయన వచ్చేసి ఆవిడకి ఇచ్చి, అమ్మా ఈ పండుగను నువ్వు, కానీ ఇవన్నీ చేయాలి అంటే, ఆవిడ బాగా ఇవన్నీ చేస్తే నా ఆనందం పోతుందేమో, ఉపవాసం ఉంటే నా బాడీ సృష్టించిపోతుంది, ఇవన్నీ ఎక్కడ తింటారు, ఏమిపోయింది అని ఏం చేయాలంటే వాళ్ళకి చెల్లెలు వస్తున్నప్పుడు. ఇవన్నీ స్టోరీ సనక సనందనాథులు నారదుడికి చెప్తున్నాడు ఇలాంటి స్టోరీ. ఓకే, ఆవిడ చెల్లెలు అంటుందో, అక్క పని చేయి, నాకు గర్భవతి అని నేను, నువ్వు తినేసి గర్భవతి అని చెప్పేసి ఇద్దరం ఇంటికి వెళ్ళిపోతాం, పుట్టింటికి వెళ్ళిపోతాం, నాకు పిల్లాడు కూడా అని చెప్పేసి, పిల్లాడు పురిట్లో పోయాడని చెప్పేసి, నువ్వు నా పిల్లాడు పురిట్లో పోయాడని చెప్తాను, నా పిల్లాడు నీ పిల్లాడు తీసుకో, నువ్వు పెంచుకుందాం అంటే ఆ ఐడియా బాగుంది అని చెప్పేసి అలాగే చేస్తారు. మరి ఈ పండు ఏం చేయాలంటే, ఈ పండు తీసుకెళ్ళి ఆవుకి ఇచ్చేసి ఆవు తినేస్తుంది అంటే, ఆ పండు తీసుకెళ్ళి ఆవు పడేస్తారు. హ్యాపీగా నాకు గర్భవతి అని చెప్తుంది, పుట్టింటికి వెళ్తుంది. 10 నెలల తర్వాత, అయ్యా మా చెల్లెలకు కూడా కడుపు వచ్చింది, పోయింది, కానీ పాపం నాకేమో పాలు దాటం లేదు, ఆవిడకేమో పిల్లాడు పోయాడు, కాబట్టి మనం కూడా ఆవిడ మన ఇంట్లో ఉంచుకుందాం, పిల్లాడికి పాలు ఉంటుంది అని ఏదో పాపం మసియేసి మారేడుగా చేసి పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. పిల్లాడు ఎదుగుతున్నాడు. కొన్ని రోజులకి ఆవు పిల్లాడు ఉంటుంది. వాడు మనిషిలో ఉంటాడు, ఆ కొన్నాడు ఉండి, కానీ వాడికి ఒకటే ఉంటుంది, వాడికి చెవులు మటుకు ఆవు చెవులు ఉంటాయి. ఆహా ఏం చేశానంటే, నేను పండు తిన్నాను, ఆ తొక్క వాడికి వేసాను, ఆవుకి వేసాను, పండు తినేసాను, కానీ తొక్క ఆవుకి వేసాను, ఆ మహాత్ముడి గొప్పతనం ఉంది, ఆ పండు గొప్పతనం, ఆవు కూడా పిల్లలు పట్టేశారు, అబ్బా ఎంత గొప్పవాడు, ఈ ఆత్మదేవుడు ఎంత గొప్పవాడు, ఎంత పుణ్యాత్ముడు అని చెప్పేసి అందరూ సరే ఏం పేరు పెట్టాలంటే, వీడికి నేను దుందుడి కదా, నా పేరు దుందుకారి అని వీడి పేరు పెడతాం. వాడికి చెవులు ఆవు చెవులు కదా, గోకర్ణం అని పేరు పెడతాం. వాడి పేరు గోకర్ణుడు, వీడు దుందుకారి. ఇద్దరు పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే ఆటోమేటిక్గా వీడు ఒక దౌర్భాగ్యంగా తయారై కూర్చుంటాడు. దుందుకారి ఇష్టం వచ్చినట్టు వెదవ పని చేస్తుంటాడు, దొంగతనం చేస్తుంటాడు. వాడేమో చక్కగా పెరిగి పెద్దవాడై వేదాలు అని బాగా నేర్చుకొని గొప్పవాడు అవుతుంటాడు. గోకర్ణుడు ఆత్మదేవుడికి అర్థం కాదు, నాన్న కొట్టేస్తున్నాడు, ఇంటికి వచ్చి నాన్న తడుతున్నాడు తల్లిదండ్రుల్ని. గట్టిగా అరుస్తాడు, ఏం చేశావంటే, అమ్మాయ్యా తప్పు చేశానయ్యా, నేను తినలేదు, ఆవుకి వేసేసాను, ఏం చేయాలి అర్థం కాదు, ఇది నా చెల్లెలు కొడుకు
అంటే ఆత్మదేవుడికి బాగా బాధ వేసి గోకర్ణుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలని అంటే, ఆయన మీరు పని చేయండి, మీరు వానప్రస్థానానికి వెళ్ళిపోండి, వానప్రస్థానానికి వెళ్ళి తపస్సు చేసుకొని మెల్లిగా మీరు వెళ్ళండి అంటే ఆయన వెళ్ళిపోతాడు. తల్లి కొన్ని రోజులు చనిపోతుంది. ఇంకా వీడికి విచ్చలవిడి గోకర్ణుడు కూడా తీర్థయాత్ర వెళ్ళిపోతాడు. ఇంకా వీడిని పట్టుకునేవాడు ఉన్నాడు దుందుకారిని. 5 మంది వేశ్యలు ఇంట్లో పెట్టుకుంటాడు. ఇంట్లో పెట్టుకుని వాడిని పోషిస్తుంటాడు. వాళ్ళ డిమాండ్స్ ఎక్కువ, ఒక్కడు కాదు 5 మంది వేశ్యలు వాళ్ళు డిమాండ్ పెట్టుకుంటే ఏం చేయాలి అర్థం కాకుండా ఒక రోజు రాజుగారి ఖజానా దొంగలిస్తాడు. వచ్చి డబ్బంతా పట్టుకొచ్చి ఇంటికి వస్తే వీడు అనుకుంటారు, ఒరెవరెవరే వీడు కొట్టింది రాజుగారి ఖజానా, గ్యారంటీగా దొరుకుతాడు వీడు రాజుగారికి, వాళ్ళు వచ్చి డబ్బంతా తీసుకెళ్ళిపోతారు కదా, మరి అంతా పోతుంది మనకి, ఒక పని చేద్దాం, వీడిని చంపేసేసి ఇంకా వాడు చచ్చిపోతే ఇంకా రాజుగారు పట్టుకునేది ఏముంది ఉండదు కదా, వాడు పోతాడు, ఈ డబ్బును తీసుకుందాం అని చెప్పేసి సరే అని వాడి నోట్లో నిప్పులు కుక్కి వాడిని చంపేసి వీడు వెళ్ళిపోతాడు. వాడు ఒక ప్రేతాత్మగా ఉంటాడు దుందుకారి. వాడు పోయాడని వినేసి పాపం గోకర్ణుడికి ఎవరు చెప్తే గయ్యలో కాశీలో అంత అన్ని కర్మలు చేసి మెల్లిగా ఇంటికి వచ్చి గ్రామానికి వచ్చి ఆ ఇంట్లోకి వస్తే వీడికి ఏదో ఒక ఆపరేషన్ కనబడుతుంది గోకర్ణుడికి. ఏంటని అడిగితే, నేను మీ అన్నయ్యనే దుందుకారిని చాలా ఘోరం చేశాను, ఇది అయింది కలిసి అంటే ఏం చేయాలంటే, మరి అన్నీ చేశాను కదా, నీకు శ్రాద్ధ కర్మలు చేశాను, అన్నీ చేశానంటే నేను చేశాను పాపం నాకు ఇది పోతుంది ఈజీగా. అప్పుడు ఏం చేస్తారంటే గోకర్ణుడు సూర్యుడు ఉపాసన చేస్తే సూర్యుడు వచ్చి నువ్వు భాగవత కథ చెప్పొచ్చు అని చెప్తాడు. కొంచెం ఇక్కడ పాజ్ తీసుకుంటే చూడండి, ఇక్కడ తుంగభద్రా తీరంలో ఆత్మదేవుడు ఉన్నాడు. అతని వైఫ్ దుందుళి. షీఈ్ వెరీ మెటీరియలిస్టిక్. పుట్టినవాడు దుందుకారి గోకర్ణుడు. తుంగ అంటే ఎత్తైనది, భద్రం అంటే శ్రేయస్సు. బాగా శ్రేయస్సు ఇచ్చేది ఏమిటి? మోక్ష సాధనం. మోక్ష సాధనం ఏమిటి? మన బాడీ, మన శరీరమే మోక్ష సాధనం. తుంగభద్ర అంటే మన బాడీ. ఆత్మదేవుడు అంటే వాడు జీవుడు. ఆత్మదేవుడు వాడు జీవుడు, మంచి బాడీ పెట్టుకున్నాడు. కానీ దుందుడి అంటే చపల చిత్తం. వైఫ్ అంటే బుద్ధి చపల చిత్తం, వెరీ మెటీరియలిస్టిక్. ఓకే, యూ డోంట్ వాంట్ టు లిసన్ టు సత్పురుషుడు. ఎప్పుడు డీవియస్ మైండ్గా ఉంటుంది. బుద్ధి కెన్ బి బోత్ సైడ్స్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ మెటీరియలిస్టిక్ బుద్ధి, then you go into wrong place, and the result of that is దుందుకారి అంటే వెదోపం చేసేవాడు. బుద్ధి కెన్ డూ గుడ్ అండ్ బ్యాడ్. దుందుకారి వెదోపం చేసేవాడు. గోకర్ణుడు అంటే గో అంటే వేదం కన్నును పెట్టడం అంటే విని కిన్నుడు చేసినవాడు. ఆత్మదేవుడు కూడా చదివాడు కానీ కన్నును పెట్టుకోలేదు. అంటే జీవుడు కూడా మనం చదువుతున్నప్పుడు మనం దాన్ని అవగాహన చేసుకోవడం గోకర్ణుడు. ఈ దుందుకారి 5 మంది వేషం పెట్టుకున్నాడు. వీళ్ళు జ్ఞానేంద్రియాలు. వెదపని చేసేవాడికి జ్ఞానేంద్రియాలు బాగాలేకపోతే చాలా ఆపద వస్తుంది. సో ఇదంతా కథ రూపంలో ఉన్నా కూడా ఒక సాంకేతవాదం. సరే, సప్తాహం మొదలు పెడతాడు గోకర్ణుడు. అందులో జనం అంతా వస్తారు. బాగా ప్రేతం చేస్తున్నారట, సప్తాహం అంట. ఆ ఊళ్ళో ఉండే అందరూ వచ్చి కూర్చుంటారు. అన్ని క్యాస్ట్ల వాళ్ళు అందరూ వచ్చి కూర్చుంటారు. ఈ దుందుకారి ప్రేత ఒక 7 గందులున్న ఒక వెదురులో దూరి అక్కడ ఉంటుంది. ఎందుకంటే అది ఉండలేదు కదా, గాలి వెళ్ళిపోతుంటుంది. ఒక వెదురులో దూరి ఉంటుంది. నేను కథ చెప్తుంటాడు. ఒక్కొక్క రోజు అయిన తర్వాత ఒక్కొక్క కణుపు తెగిపోతుంటుంది. తెగిపోయి ఫైనల్గా ఆ 7th డే తర్వాత అన్ని కణుపులు తెగిపోయిన తర్వాత సడన్గా అక్కడ మంచిగా వేషధారణతో దేదీప్యమంగా వెలిగిపో దేవుళ్ళ ఒక మనిషి కనబడతాడు. ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే, నేను దుందుకారిని, నాకు ఆ ప్రేత స్వరూపం పోయి ఈ స్వరూపం వచ్చింది, మా గోకర్ణుడు చెప్పిన భాగవతం దీనివల్ల అంటే. ఆ టైంలో వైకుంఠం నుంచి విమానంలో విష్ణుభట్లు వస్తారు. వచ్చి, అయ్యా దుందుకారి,
నీకు ఇంకా డైరెక్ట్గా వైకుంఠం పోదాంరా అంటే, అదే నేను చేసిందంత ఆయన గోకర్ణుడు, నేను నా డ్రెస్ చూసి మీరు అలా బాధపడుతున్నానేమో, కనిపిస్తున్నానేమో, నేను దాని ఫలితం వల్ల పుట్టాను, కానీ చాలా చాలా చెడ్డ పనులు చేశాను, నాకు వైకుంఠం కాదంటే, లేదు నాకు అడ్రస్ బాగానే ఉంది, మాకు ఎప్పుడు తప్పు చేయము, నీకోసమే వచ్చాం. అదేంటి మేమంతా విన్నాం కదా, మాకెందుకు రాలేదంటే, ఇతను ఈ స్థితి ఎందుకు వచ్చిందంటే, 7 కణుపులు ఉన్నాయి చూసారా, ఈ 7 కణుపులు అరిషడ్ వర్గాలు, జీవాత్మ ఫీలింగు, ఈ 7 అది తెగిపోయాయి. ఈ భాగవత కథ విన్నందువల్ల కామ క్రోధ లోభ మోహ మదమాత్సాలన్నీ పోయాయి అతనిలో. అంతేకాకుండా ఆ నేను జీవుడు అనే ఫీలింగ్ కూడా పోయింది. అందువల్ల ఇతను అర్హుడయ్యాడు. ఇక్కడ చూడండి, విమానం అంటే ఏరోప్లేన్ కాదు, విశిష్టం మానయతి. మానం అంటే జ్ఞానం, విశిష్ట జ్ఞానం. వైకుంఠం అంటే ఏమిటి అనుకుంటాం, విష్ణు ప్లేస్ అనుకుంటాం కదా, కాదు, కుంఠితం లేనిది, వికుంఠిత. కుంఠితం అంటే ఏమిటి, బ్రోకన్ కదా, లిమిటెడ్, బ్రోకన్ లిమిటెడ్ కుంఠితం. వికుంఠం అంటే అన్లిమిటెడ్, ఇన్ఫినిట్, ఆల్ పర్వేడింగ్. అంటే వైకుంఠం అంటే ఎక్కడో ఒక చోటికి పోవడం కాదు, విమానం అంటే ఏదో ఒక ట్రాన్స్పోర్టేషన్ కాదు. ద నాలెడ్జ్ విల్ లిబరేట్ యూ టు రియలైజ్ దట్ యూ హ్యావ్ గాన్ టు వైకుంఠం. అంటే ఐ హ్యావ్ గాన్ టు స్పేస్ అని అర్థం ఏమిటి, స్పేస్ ఇస్ ఎవరీ బ్యాడ్, స్పేస్ ఇస్ అన్బ్రోకన్. ఐ హ్యావ్ గాన్ టు స్పేస్ అంటే దట్ జ్ఞాని వి రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. ఇవన్నీ సాంకేతవాదాలు. ఇప్పుడు మన అందరికీ కథ రూపంలో ఉంటాయి, కానీ ఇది తీసేసామంటే మనకి భాగవతం చచ్చినా అర్థం కాదు. ఈ సాంకేతవాదం తీసేసామంటే, ఇందాక శ్రీనివాస్ అడిగినట్టు ఏనుగులు ఎక్కడ పోయాయి? గజేంద్ర మోక్షంలో శరణాగతి ఈజ్ ద మెయిన్ క్రక్స్. ఓకే, ఈ లెట్ గో ఈగో అండ్ ఈల్డ్ కంప్లీట్ టు శాస్త్రం. శరణాగతి అంటే, శరణాగతిలో శాస్త్రంలో ఒకటే ధాతువులు, రూట్స్. ఈల్డింగ్ టు శాస్త్రం ఈ శరణాగతి. ఆర్ ఇన్ ఏ భగవత టాక్, ఈల్డింగ్ టు గాడ్ ఈ శరణాగతి. దాట్ ఈజ్ ద సాంకేతికవాదం గజేంద్ర మోక్షంలో. సుదర్శనం అంటే ఇట్స్ పాసిబుల్ దట్ దేర్ ఈజ్ ఏ electromagnetic field in the shape of electrical galaxy, but sudarshanam అంటే knowledge. sudarshanam అంటే the right knowledge will liberate you. That's what sudarshanam is. So in every word used in Bhagavatam there is a embedded సాంకేతవాదం. భాగవత హృదయం అర్థం చేసుకోవాలంటే ఆ సాంకేతవాదం తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరాహవతారం ఉంది. వరాహవతారం ఏమిటి? హిరణ్యాక్షుడు భూలోకాన్ని తీసేసి దాచేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహవతారంలో వచ్చి ఆ హిరణ్యాక్షుని చంపేసి భూదేవిని రక్షిస్తాడు. ఇది నా కథ. ఇది రెండో అవతారం. యాక్చువల్లీ మొట్టమొదటి అవతారం సనక సనందనాథుడు, రెండో అవతారం యజ్ఞవరాహ కల్పం. అందులో సుకరం అంటారు, దాన్ని సుకరము రూపంలో వచ్చారంటారు, దాన్ని వరాహం కూడా అంటారు. హిరణ్యాక్ష అంటే ద గై ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ మెటీరియల్స్. హిరణ్యం అంటే గోల్డ్, అక్షం అంటే కళ్ళు. ఐఎమ్ లుకింగ్ ఎట్ గోల్డ్ ఎవ్రీవేర్. ఈజ్ ఎ మెటీరియలిస్టిక్ పర్సన్. ద మూమెంట్ యూ హ్యావ్ మెటీరియలిజం, యూ కన్జ్యూమ్ ద ఎర్త్, యూ కన్జ్యూమ్ యువర్ వెరీ ఎగ్జిస్టెన్స్. భూలోకాన్ని కబలించారంటే that they become more materialistic, you harm the earth itself, harm the very existence of your basis. దానికి ఏం చేయాలి? సుకరం అంటే పంది. సుకరం మంచి పని చేయాలి. ఓకే. వరాహం, అహం అంటే డే అహర్నిశం వింటాం మనం. వరం అంటే వరేణ్యం, శ్రేష్టమైనది.
good day. So you make your day the good day by doing sukarams. Then you come out of materialism into spirituality. And you perform this sukaram in the form of yajna. Yajna ante not keeping to yourself, not becoming a blockage. If I am eating food, my teeth won't say I am eating the food and don't keep it here. They let it go. My stomach will digest it. It will not say I am doing all the work, I need it, I am not giving it to you. It just digests and gives it to you. Every aspect of our human anatomy is performing the duty, not keeping the results. They are letting it go. They are not becoming the constraint. They are letting it go. But the totality is where your health is. If teeth says, I am doing all the hard work and I keep it here only, you die. If stomach says, I am doing all the hard work of digesting it, I will keep it here, you die. But none of them will perform the work with the expecting of results. They let it go. When you let it go, that is called yajna. Yajna ante just do the work, not expecting results. But the totality is good. ఆ విధంగా మంచి పనులు చేసి make a good day, the materialistic outlook of the world will change. That is the significance of యజ్ఞ వరాహకల్పం, not పందియాస్కం. ఓకే, అలాగే ఇంకొక చిన్న స్టోరీ చెప్పేసి నేను ముగిస్తాను. కృష్ణుడు మనం వెన్న చిరుకుతూ ఉంటే, కష్టపడి పైకి వెన పట్టుకొస్తుంటే, తెల్లటి వెన పైకి పట్టుకొస్తుంటే కృష్ణుడు దొంగిలించేస్తాడు. ఈ స్టోరీ మనం ఇంకోటి చెప్పామంటే, హౌ కెన్ యూ వార్షిప్ ఎ థీఫ్ అని అంటారు మనని కదా. హౌ కెన్ యూ వార్షిప్ ఎ థీఫ్ అంటారు. దట్ ఈస్ ట్రూ. హౌ కెన్ యూ వార్షిప్, ఐఎమ్ బాగా కష్టపడి చేసిన పనిని ఇంకోటి దొంగిలిస్తే మన ఎంత కడుపు మండుతుంది. హౌ కెన్ యూ వార్షిప్ హిమ్? అక్కడ అంతర్మైన అర్థం ఏంటంటే, యూ డూ ఆల్ ద వర్క్ విత్ ద రైట్ యాటిట్యూడ్, అండ్ వెన్ యూ డూ దట్, the work will bubble up as pristine white venna, butter. Okay? Then దొంగంటేవాడు నువ్వు కష్టపడిన పనిని నీ ప్రమేయం లేకుండా తీసుకునేవాడు. You do your duty, the righteous duty, the virtuous duty, and the goodness will bubble up. Without your botheration, Krishna will take the palm and liberate you. A thief ante is not stealing what you work hard to cause you harm. Okay, stealing ante, you don't worry about what happens to your work. You do the right work. It will automatically liberate you. That's what Krishna is. That story of Krishna stealing Venna has such a profound meaning behind it, only if you know Sanketavada. సో భాగవతం చదవాలంటే మనకి సాంకేతవాదం అర్థం కాదు మనకి. ఇట్స్ ఓకే, దట్స్ వాట్ భాగవతం సేస్, ఇట్స్ ఓకే. గెట్ యూస్ టు ఏకరూప ఈశ్వర, ఇంటరాక్ట్ విత్ హిమ్. ఇట్స్ ఈజియెస్ట్ వే అంటుంది. నేను ఇంతకు అన్నట్టు, ఇట్స్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్లైంబ్ ఎవరెస్ట్ ఫస్ట్ వే? థియరిటికలీ పాసిబుల్, బట్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్. సో రంగాన్వేషణ చేయకండి. డోంట్ బికమ్ ముప్పల రంగనాయకమ్మ. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద సాంకేతవాదం ఆఫ్ భాగవతం కానీ, భారతం కానీ, రామాయణం కానీ, యూ వుడ్ సీ రిడిక్యులస్ స్టోరీస్. గోకర్ణుడు ఏమిటి, ఓకే, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. ట్రస్ట్ యువర్ టీచర్ హూ వేదవ్యాస. వేదవ్యాసుడు ఎంత గొప్పవాడు కదా అనుకున్నాం. ఆయన ఏడ్చాడట, ఏమిటి, సుకుడు పోయాడని, వెళ్ళిపోతున్నాను, పుట్టగా వెళ్ళిపోతున్నాను అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పడం, వేదవ్యాసుడే గొప్పవాడు అంటే ప్యూర్ ఇన్ఫర్మేషనల్ నాలెడ్జ్ దట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ వేదవ్యాస హిమ్సెల్ఫ్ represented himself as a bookish knowledge, and he represented Sukha as the intrinsic realized person, the epitome of bhakti. We do that, and the story is told where? If all the story is told by Suta to Sanakadu, who are performing Dirghaya Satram.
1000 years of yagam in Naimisaranyam. Nemi ante chakram, Sirnam ante the one that binds you, Naimisam ante say chakram that binds you, samsara. It's Aranyam. Naimisaranyam ante the samsara itself. అందులో దీర్ఘసత్రం అంటే 1000 years చేస్తామంటే అర్థం ఏంటంటే యు ఆర్ గోయింగ్ చెకింగ్ అలాంగ్ గెట్ అవుట్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద సౌనక అంటే సునక అంటే ద టెండెన్సీ దట్ ఎ డాగ్ హ్యాస్ ఏమిటి, లాయల్టీ, ఫెయిత్ అండ్ ట్రస్ట్ అండ్ అప్రోచ్ ఏ ప్రాపర్ టీచర్ హూ ఇస్ సుత, హూ ఇస్ సన్ ఆఫ్ రోమహర్ష. రోమహర్షుడు వ్యాసుడి శిష్యుడు, వాడి పేరు రోమహర్ష. అంటే వాడు భగవత కథ అనగానే వాడు వెంటకలన్నీ లేస్తాయట, పులకరించిపోతాట. అలాంటి వాటి దగ్గర కథ, సూతుడి కథ వింటే, నువ్వు సౌన కథ వింటే ఈ సంసార చక్రం నుంచి బయటకు వస్తావు. ఎవ్రీ సింగిల్ థింగ్ ఇన్ భాగవతం ఈజ్ ఎంబెడెడ్ ఇన్ విత్ సాంకేతవా. యూ షుడ్ నెవర్ క్వశ్చన్ హౌ కెన్ వశిష్ఠ అండ్ అగస్త్య బి బోర్న్ ఇన్ అ పాట్. ఇట్ విల్ నెవర్ yield to your logic. Don't read Bhagavatam with a logic in mind. Not meant for that. The Bhagavatam is not meant for logical analysis. That's not the purpose of Bhagavatam. Purpose of Bhagavatam is in the form of stories to get you attached to the single form of God and slowly expand you into Viswarupam, see God everywhere, and then you become enlightened. So our attitude in reading, first of all, we all have to read Bhagavatam. We cannot read Veda. We are completely disqualified. The discipline required to do Veda is not among us. For most of us. Sorry. Okay? But Manandaram, we are looking for only one thing, what I told in the very beginning, the getting out of bondage. That is our primary goal. That you cannot say, I will not have that goal. That is our inherent, ever-encompassing goal, that I want to be happy. అది రావాలంటే ఏమి చేసినా ఆ హ్యాపీనెస్ రాదు. You try whatever, unless you do karma yoga and jnana yoga, which becomes bhakti, and unless you have the bhakti, you can never ever have the bondage removed from you. That is possible, easily possible. You can become a Ramana Maharshi and do self-inquiry. But without proper qualification, if I say, who am I, the answer will inevitably be, you are a stupid fellow. Right? Without proper foundation, you keep on saying, who am I? Answer will definitely be, most of us will be, you are a stupid fellow. You are sitting and asking, who am I? It is possible for some people. Some people like Bill Gates and Mark Zuckerberg can become billionaires by dropping out of the college. We don't go and drop out of the college. For us, the most of us, the path is to read, not read, it is a very bad word. Study. Swadhyaya pravachane na pramaditavyamani is the convocation address in Taittiriya Upanishad. Bhagavatam చదవాలి. ఆ భాగవతం ఎలా చదవాలంటే దానికి ఒక స్టైల్ ఉంది. దానికి భాగవత హృదయం తెలియాలి. భాగవత మహత్యం ఇంతలో నేను భాగవతం పెద్ద ఎక్కువ చెప్పలేదు అసలు. ప్రహ్లాద చరిత్రము, భీష్మస్తుతి అని చెప్పలేదు నేను. అందుకే మిగతా వాళ్ళు ఉన్నారు చెప్పడానికి. భాగవత మహత్యం యొక్క పర్పస్ ఏంటంటే భాగవతాన్ని ఎలా చదవాలి, భాగవత హృదయం ఏమిటి, ఆ తెలుసుకొని మీరు భాగవతం చదవాలంటే, విన్నామంటే, స్టడీ చేసామంటే, we will definitely be happy with ourselves, with our kith and kin, with the rest of the world. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఓపికగా నేను నేర్చుకుంది మీరు విన్నందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే ఇంద్రాణి ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త అంశంతో మీరు అలా చేస్తూ ఉంటారని ఆశిస్తూ అందరికీ